చిన్న సినిమాలకి కాలం చెల్లిపోయింది. చిన్న సినిమాల డైరెక్ట్ గా ఓటీటీలోనే రిలీజ్ చేసేసేయచ్చులే. ఆ చిన్న సినిమాలు చూడడానికి థియేటర్లకి ఎవరు ఆడియన్స్ పెద్దగా రారులే. ఇలాంటి దృక్పథం ఏర్పడింది కరోనా తర్వాత. అసలు చిన్న సినిమాలని రిలీజ్ చెయ్యాలంటేనే భయపడిపోయే పరిస్థితి నుంచి ఇన్ఫాక్ట్ ఇలాంటి సినారియో లాస్ట్ ఇయర్ కూడా కనపడింది. కానీ 2023లో మాత్రం చిన్న సినిమాకు మహర్దశ పట్టిందని చెప్పాలి. కంటెంట్ ఉంటే రోజుల తరబడి ఇష్టం వేసేస్తాయి చిన్న సినిమాలైనా సరే థియేటర్ల వద్ద అంటూ ప్రూఫ్ చేస్తున్నాయి ఈ స్మాల్ వండర్స్. చిన్న సినిమా విజయం పరిశ్రమకు పండగ వాతావరణాన్ని తెచ్చిపెడుతుంది. తక్కువ బడ్జెట్తో ఎక్కువ లాభాలు వస్తాయి. డిస్ట్రిబ్యూటర్స్ ముఖంలో నవ్వు కనిపిస్తుంది. థియేటర్స్ ప్రేక్షకులతో కళకళలాడతాయి. అందుకే చిన్న సినిమా విజయం అందుకున్న ప్రతిసారి పరిశ్రమ మొత్తం ఏదో తెలియని ఆనందంలో కనిపిస్తుంటుంది. కరోనా కాలంలోనూ ఆ తరువాత కూడా చాలా కాలం చిన్న థియేటర్స్ లో నిలిచేందుకు చాలా కష్టాలు పడింది. అయితే గత ఏడాది ఆగస్టు నుంచి మళ్లీ చిన్న సినిమాకు మంచి రోజులు వచ్చాయి. మసూదా, ఒకే ఒక జీవితం, హిట్టు లాంటివి ప్రేక్షకుల మెప్పందుకుని బ్లాక్ బస్టర్ అయ్యాయి. రోజుల తరబడి థియేటర్స్ లోనే కనిపిస్తూ వచ్చాయి. 2023 చిన్న సినిమాకు రెడ్ కార్పెట్ పరిచింది. మార్చిలో బలగం, దాస్ కా దమ్కి, సామజ వరగమన, బేబీ, విరూపాక్ష, దసరా లాంటి చిత్రాలు పెద్ద విజయాన్ని అందుకున్నాయి. విరూపాక్ష, దసరా యంగ్ హీరోల కెరీర్లోనే తొలి 100 కోట్ల సినిమాలుగా నిలిచాయి. ఇక బలగం సాధించిన విజయం గురించి ఎంత చెప్పినా తక్కువే. జూన్ 29న రిలీజ్ అయిన సామజ వరగమన అనూహ్య విజయం సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా 50 కోట్లకు పైగా వసూళ్లను అందుకుని శ్రీ విష్ణు కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. పరిశ్రమకు పండగ కళ తెచ్చింది. సామజ వరగమన థియేటర్స్ లో విజయవంతంగా ప్రదర్శింపబడుతుండగానే బేబీ కూడా బ్లాక్ బస్టర్ కావడం పరిశ్రమలో ఇంకాస్త జోరు పెరిగింది.